Hello, welcome to Vishnu IAS Academy. As part of our daily discussion, Indian Geography కి సంబంధించి ఏపీపీఎస్సీ ఆర్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి ఉపయోగపడే విధంగా జోగ్రఫీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ద ఓల్డర్ అల్యూవియల్ ప్లేన్ అబోవ్ ద లెవెల్ ఆఫ్ ఫ్లడ్ ప్లేన్స్ ఈజ్ నోన్ యాజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. యాక్చువల్గా మనకి అల్యూవియల్ సాయిల్స్ అనేటువంటివి లేదా అల్యూవియల్ ప్లేన్స్ అనేటువంటివి రెండు రకాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది, ఓల్డ్ అదేవిధంగా న్యూ. సో ఓల్డ్ అల్యూవియల్ సాయిల్స్ని మనం బాంగర్ అంటామండి, న్యూ అల్యూవియల్ సాయిల్స్ని మనం ఖాదర్ అంటాం. సో జనరల్గా రివర్ ఫ్లో అయ్యేప్పుడు రివర్తో పాటుగా వచ్చేటువంటి సిల్ట్ ఆర్ సాయిల్ ఏదైతే ఉంటుందో సో అది ఫ్లడ్ ప్లేన్ ఏరియాలోకి ఎంటర్ అయిందనుకోండి. సో ఇక్కడ ఏర్పాటైనటువంటి సాయిల్ మొత్తాన్ని కూడా అంటే కొత్తగా ఏర్పాటైనటువంటి సిల్ట్ మొత్తాన్ని కూడా న్యూ అల్యూవియల్ అంటాం, దాన్నే ఖాదర్ అంటాం. సో ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి సాయిల్ సో మరి కొంచెం ముందుకు వెళ్ళడం జరుగుతుంది, సో దాన్ని మనం బాంగర్ అంటాం లేదంటే ఓల్డ్ అల్యూవియల్ సాయిల్ అంటాం. సో ఈ ఓల్డ్ అల్యూవియల్ ఆర్ న్యూ అల్యూవియల్ సాయిల్స్లో ఏది మోస్ట్ ఫర్టైల్ అంటే ఖాదర్, దట్ ఈస్ న్యూ అల్యూవియల్ సాయిల్స్ అనేటువంటివి చాలా సారవంతమైనటువంటి భూములుగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, ద ఓల్డర్ అల్యూవియల్ ప్లేన్ అబోవ్ ద లెవెల్ ఆఫ్ ఫ్లడ్ ప్లేన్ అంటే సింపుల్గా ఓల్డర్ అల్యూవియల్ ప్లేన్స్ని ఏమంటారు, టెరాయ్ అంటారా, ఖాదర్ అంటారా, బాంగర్ అంటారా, బాబర్ అంటారా. సో ఇట్ ఈస్ బాంగర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. బాంగర్ అంటే ఓల్డ్ అల్యూవియల్ సాయిల్, ఖాదర్ అంటే న్యూ అల్యూవియల్ సాయిల్. సో బాబర్ అనేటువంటిది ఇక్కడ స్టోన్స్ మొత్తం ఏర్పడి ఉన్నాయి కదా, సో ఆ పర్టికులర్ ఏరియాని పెబుల్స్ ఆర్ స్టోన్స్ ఉన్నటువంటి ఏరియాని బాబర్ అంటాం. సో టెరాయ్ అంటే ఎప్పుడు కూడా వాటర్ లెవెల్స్ అనేటువంటి ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాన్ని సాయిల్ని టెరాయ్ ల్యాండ్స్ అంటాం. సో టెరాయ్ ల్యాండ్స్ అనేటువంటి లేదా టెరాయ్ సాయిల్స్ అనేటువంటివి కూడా కల్టివేషన్కి ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ కేన్ కానివ్వండి లేదా జూట్ కల్టివేషన్కి యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి, which among the following South Indian states share its boundaries with maximum number of other states. సో ఇక్కడ ఏమడుతున్నారు, దక్షిణ భారతదేశ రాష్ట్రంలో ఏ రాష్ట్రం ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుంది, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. ఒకసారి మీరు మ్యాప్ చూస్తే ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సి హియర్, ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఇచ్చినటువంటి 4 స్టేట్స్ ఒకసారి మా పాయింటింగ్లో చేపేద్దాం. సో తమిళనాడు ఇచ్చారు, ఏపీ ఇచ్చారు, కర్ణాటక స్టేట్ ఇచ్చారు, అదేవిధంగా మనకి కేరళ స్టేట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆప్షన్స్లో. నౌ సి ఆంధ్రప్రదేశ్ చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్కి బార్డర్ స్టేట్స్గా తెలంగాణ ఉంది, ఛత్తీస్గఢ్ ఉంది, అదేవిధంగా ఒడిస్సా ఉంది నార్థన్ పార్ట్లో. అదే దక్షిణానికి వస్తే తమిళనాడు, కర్ణాటక. సో ఆంధ్రప్రదేశ్కి ఎన్ని రాష్ట్రాలు సరిహద్దు పంచుకుంటున్నాయంటే, నూతన ఆంధ్రప్రదేశ్కి ఎన్ని రాష్ట్రాలు సరిహద్దు పంచుకుంటున్నాయంటే 1, 2, 3, 4, 5. సో ఏపీకి 5 స్టేట్స్ సరిహద్దు అనేటువంటిది పంచుకోవడం జరుగుతుంది. బట్ ఇక్కడ 5 ఎక్కువ. లెట్స్ సీ ద కర్ణాటక స్టేట్ ఆల్సో. కర్ణాటక చూస్తే మహారాష్ట్రతో బౌండరీ షేర్ ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే గోవా మర్చిపోవద్దు, గోవాతో కూడా బౌండరీ అనేటువంటిది కర్ణాటకకి షేర్ ఉంది. సో గోవాతో కూడా కర్ణాటక స్టేట్ బౌండరీ షేర్ చేసుకుంటుంది. సో కర్ణాటక, గోవా, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. సో టోటల్గా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి 6 స్టేట్స్ బౌండరీ షేర్ చేసుకుంటుంది. సో కర్ణాటక స్టేట్ 6 రాష్ట్రాలతో బౌండరీ షేర్ చేసుకుంటుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 5 రాష్ట్రాలతో బౌండరీ షేర్ చేసుకుంటుంది. కేరళ వచ్చేసి కేవలం 2 రాష్ట్రాలు. సో ఇక్కడ కేరళ, తమిళనాడు, కర్ణాటక. సో ఓన్లీ 2 స్టేట్స్తో బౌండరీ షేర్ చేసుకుంటుంది. తమిళనాడు వచ్చేసేపటికి కూడా సేమ్ 2 స్టేట్స్తో మాత్రమే బౌండరీ షేర్ చేసుకుంటుంది. ఒకవేళ తమిళనాడు స్టేట్ని మనము పుదుచ్చేరి అనేటువంటి యూటీతో కలుపుకుంటే 3 అవుతుంది అనమాట. సో టోటల్గా ఆన్సర్ ఏంటి ఇక్కడ, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రం ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుందంటే ఆప్షన్ డి, కర్ణాటక ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాసెస్. మనకి లా అన్న పాస్ అన్న ఒకటేనండి. సో లా ఆర్ పాస్ అంటే మౌంటైన్స్ మధ్యలో రాకపోకలకు ఉండేటువంటి దారిని మనం పాస్ అంటాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాసెస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద ఏన్షియంట్ సిల్క్ రోడ్. సో మనకి పురాతనమైనటువంటి ఈ యొక్క సిల్క్ రూట్ ఏదైతే ఉందో ఈ సిల్క్ రూట్లో భాగంగా ఏ పర్టికులర్ పాస్ అనేటువంటిది ఉంది. సో ఈ సిల్క్ రూట్లో ఏ పాస్ అనేటువంటిది ఉంది అంటే నతులా ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నతులా పాస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాసెస్ అనేటువంటివి కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ గమనిస్తే తాంగ్లా అనేటువంటిది ఉత్తరాఖండ్ స్టేట్లో ఉంది,
జలీప్లా అనేటువంటిది సిక్కిం స్టేట్లో ఉంది, నతులా కూడా మనకి సిక్కిం స్టేట్లో ఉంది. అదేవిధంగా లిపు లేక్ పాస్ అనేటువంటిది కూడా ఉత్తరాఖండ్ స్టేట్లో ఉంది. ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నారు, ఏన్షియంట్ సిల్క్ రూట్లో భాగంగా భారతదేశంలో ఏ పాస్ అనేటువంటిది ఉంది అంటే నతులా పాస్ అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి డోక్లాం ట్రై జంక్షన్ అంటాం. ఈ డోక్లాం జంక్షన్ అనేటువంటి చాలా కీలకమైనటువంటి ప్రదేశం డిఫెన్స్ స్ట్రాటజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే డోక్లాం అనేటువంటిది ఈజ్ అ ప్లాట్యూ. సో డోక్లాం ట్రై జంక్షన్ అనేటువంటిది చైనాకి, ఇండియాకి, అదేవిధంగా భూటాన్కి ఉన్నటువంటి ట్రై జంక్షన్ పాయింట్ అండి. రీసెంట్గా కూడా మనం చాలా సందర్భాల్లో ఈ యొక్క పాసెస్ అనేటువంటివి కూడా న్యూస్లో చూడడం జరిగింది. ఇక్కడ మ్యాప్ పాయింటింగ్లో చూస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాసెస్ అనేటువంటివి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో తాంగ్లా, మనా పాస్, నీతి పాస్, బార్లా, సో అదేవిధంగా బాల్చా దురా, సో లిపు లేక్ పాస్, ఇవన్నీ కూడా ఉత్తరాఖండ్ స్టేట్లో, అంటే చైనాకి, ఇండియాలో ఉన్నటువంటి ఉత్తరాఖండ్ స్టేట్కి ఉన్నటువంటి పాసెస్ ఇవన్నీ కూడా. సో జోజిలా వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్, బూర్జిలా పాస్, పిర్పంజల్ రేంజెస్, ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏపీ కావచ్చు, టీఎస్ కావచ్చు, అదేవిధంగా యూపీఎస్సీలో కూడా ఈ పాసెస్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హిల్ స్టేషన్స్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఊటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? నార్మల్గా ఊటీ అనేటువంటిది ఒక హిల్ స్టేషన్ ఏరియా అండి, విచ్ ఈస్ వెరీ వెరీ ఫేమస్ ఫర్ టూరిజం. ఊటీ అనేటువంటిది మనకి ఊటీ కొడైకెనాల్ అంటుంటారు కదా, తమిళనాడు స్టేట్. సో ఈ ఊటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా కింది ఇచ్చినటువంటి ఆప్షన్స్లో దేన్ని పిలుస్తాం? ఊటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏది? శ్రీశైలం, అరకు వ్యాలీ, లంబసింగి, హార్స్లీ హిల్స్. శ్రీశైలం అనేటువంటిది మనకి కర్నూలు జిల్లాలో ఉంటుంది, అరకు అనేటువంటిది విశాఖపట్నం దగ్గర, లంబసింగి అనేటువంటిది కూడా నర్సీపట్నం ఆర్ విశాఖపట్నం డిస్టిక్లో ఉంటుంది, విచ్ ఈస్ వెరీ వెరీ ఫేమస్. అండ్ హార్స్లీ హిల్స్ అనేటువంటిది మదనపల్లి దగ్గర చిత్తూరు డిస్టిక్, ఓల్డ్ చిత్తూరు డిస్టిక్లో లొకేట్ అవ్వడం జరిగింది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటి, ఊటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని హార్స్లీ హిల్స్ని పిలవడం జరుగుతుందండి, విచ్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో చాలా ఇంపార్టెంట్ అండి, హార్స్లీ హిల్స్ అంటాం. సో హార్స్లీ హిల్స్ అనేటువంటిది సో బ్యూటిఫుల్ టూరిస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రదేశాన్ని మనము ఊటీ ఆఫ్ ఏపీ, దట్ ఈస్ హార్స్లీ హిల్స్ని ఊటీ ఆఫ్ ఏపీగా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి సింపుల్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ హిల్ స్టేషన్స్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్? ఇక్కడ నాలుగు హిల్ స్టేషన్స్ ఇవ్వడం జరిగింది. ఈ నాలుగిట్లో ఉత్తరాఖండ్ స్టేట్కి సంబంధించి ఏమేమి లొకేట్ అయి ఉన్నాయి ఉత్తరాఖండ్ స్టేట్లో అంటే బేరీనాగ్, మస్సోరి, కౌసాని, రాణికేత్. కౌసానికి ఒక ప్రత్యేకమైనటువంటి సిగ్నిఫికెన్స్ ఉంది. ఏంటంటే మహాత్మా గాంధీజీ గారు ఫ్రీడమ్ స్ట్రగుల్ టైం పీరియడ్లో కొన్ని రోజుల పాటు కౌసాని అనేటువంటి ప్రదేశంలో నివసించడం జరిగింది. సో ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఉత్తరాఖండ్ స్టేట్లో లొకేట్ అయినటువంటి హిల్ స్టేషన్స్ ఏంటి? ఈ 4 కూడా ఉత్తరాఖండ్ స్టేట్లోనే ఉంటాయండి. బేరీనాగ్ అనేటువంటి కన్ఫ్యూజ్ అవ్వకలేదు, కొంతమంది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది అనుకుంటారు. సో ఉత్తరాఖండ్ స్టేట్లో ఉన్నటువంటి 4 హిల్ స్టేషన్స్, ఈ 4 కూడా ఉత్తరాఖండ్ స్టేట్లోనే ఉన్నాయి. సో రాణికేత్, కౌసాని, అదేవిధంగా మస్సోరి, బేరీనాగ్, ఈ 4 కూడా ఉన్నాయి. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఉత్తరాఖండ్ స్టేట్లో ఉన్నటువంటి రిమైనింగ్ హిల్ స్టేషన్స్ కూడా ఒకసారి చూద్దాం. ఉత్తరాఖండ్ స్టేట్లో ఉన్నటువంటి రిమైనింగ్ హిల్ స్టేషన్స్ కూడా ఒకసారి చూద్దాం. లెట్స్ సీ. సో ఉత్తరాఖండ్ స్టేట్లో ఉన్నటువంటి రిమైనింగ్ హిల్ స్టేషన్స్ ఒకసారి చూడొచ్చు. రాణికేత్ కానివ్వండి, అల్మోరా కానివ్వండి. సో అల్మోరా ఈజ్ వెరీ ఫేమస్ బికాస్ ఎర్లియర్ మనకి ఇండియాలో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎర్త్క్వేక్ అనేటువంటిది కూడా అల్మోరాలో రావడం జరిగింది. సో నేపాల్కి దగ్గరగా ఉన్నటువంటి స్టేట్ కాబట్టి, సో వెరీ సెన్సిటివ్ ఏరియా కూడా కాబట్టి ఉత్తరాఖండ్లో ఈ యొక్క ఎర్త్క్వేక్స్ అనేటువంటి గతంలో కూడా రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఉత్తరాఖండ్ స్టేట్లో ఉన్నటువంటి హిల్ స్టేషన్స్. యూ కెన్ గో త్రూ దిస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, సాల్సెట్టి ఐలాండ్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా? మనకి ట్రీటీ ఆఫ్ సాల్సెట్టి అనేటువంటి వర్డ్ మీకు గుర్తే ఉంటుంది. ట్రీటీ ఆఫ్ సాల్సెట్టి ఆర్ ట్రీటీ ఆఫ్ సాల్బై అనేటువంటిది. ఈ ట్రీటీ ఆఫ్ సాల్బై 1782లో మరాఠాస్కి అదేవిధంగా బ్రిటిష్ వారికి జరిగినటువంటి ఒక ట్రీటీ. సో ఈ ట్రీటీ ప్రకారం బ్రిటిషర్స్కి ఈ యొక్క సాల్సెట్టి ఐలాండ్స్ అనేటువంటి వాళ్ళ యొక్క కంట్రోల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇక్కడ సాల్సెట్టి ఆర్ సాల్బై ఐలాండ్స్ అనేటువంటివి ఇండియాలో ఏ స్టేట్లో ఉన్నాయి? మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మహారాష్ట్ర అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే మనకి మహారాష్ట్ర స్టేట్లోనే ఈ యొక్క సాల్సెట్టి ఐలాండ్స్ అనేటువంటి లొకేట్ అవ్వడం జరిగింది. యూ కెన్ సీ ద మ్యాప్. ఇక్కడ సాల్సెట్టి ఐలాండ్ ఏదైతే ఉందో,
సో ఇది మనకి మహారాష్ట్ర స్టేట్లో బాంబేకి దగ్గరలో యొక్క సాల్సెట్టి ఐలాండ్స్ అనేటువంటివి లొకేట్ అవ్వడం జరిగింది. సో సాల్సెట్టికి రిలేటెడ్గా హిస్టారికల్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసి ట్రీటీ ఆఫ్ సాల్బై 1782 అనేటువంటిది మరాఠాస్కి, అదేవిధంగా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి జరిగినటువంటి ఒప్పందంలో భాగంగా సాల్సెట్టి ఐలాండ్స్ వారికి వెళ్ళిపోవడం జరిగింది. నెక్స్ట్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ రేస్ ఆఫ్ ఇండియన్స్ ఈజ్ ఓల్డెస్ట్? భారతదేశంలో అత్యంత పురాతనమైనటువంటి జాతి ఏది? నిగ్రిటోస్, ప్రోటో ఆస్ట్రలాయిడ్స్, మంగోలాయిడ్స్, నార్డిక్స్. ఇక్కడ మీరు గమనిస్తే సో నిగ్రిటోస్, ప్రోటో ఆస్ట్రలాయిడ్స్, మంగోలాయిడ్స్, అదేవిధంగా నార్డిక్స్. సో నార్మల్గా మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైం పీరియడ్లో ఆనాటి హ్యూమన్ కన్స్ట్రక్షన్ అనేటువంటిది ఎక్కువగా ఈ యొక్క ప్రోటో ఆస్ట్రలాయిడ్స్, మంగోలాయిడ్స్ ఇలా చెప్పుకుంటాం. సో భారతదేశంలో అతి పురాతనమైనటువంటి మనిషి జాతి ఏదంటే ఆప్షన్ ఏ నిగ్రిటోస్ అనేటువంటిది. మనకి కేరళ స్టేట్, అదేవిధంగా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ రేసెస్ అనేటువంటిది మనకి ఎక్కువగా గుర్తించడం జరిగింది. సో ఇండియాలో ఇప్పటికీ కూడా కేరళ అండ్ ఈ యొక్క అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో నిగ్రిటోస్ అనేటువంటి రేస్ పీపుల్ స్టిల్ ఇండియాలో ద ఓల్డెస్ట్ రేస్ అని చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా యూ కెన్ సే ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ ఫర్ మ్యాక్సిమం పొటెన్షియల్ ఆఫ్ టైడల్ పవర్ ఇన్ ఇండియా? భారతదేశంలో టైడల్ పవర్ ఉత్పత్తి చేసేటువంటి కేంద్రం లేదా ఉత్పత్తి చేసేటువంటి ప్రదేశం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ గల్ఫ్ ఆఫ్ క్యాంబే, గల్ఫ్ ఆఫ్ కచ్, సుందర్బన్స్, పాక్ స్ట్రైట్. సుందర్బన్స్ అనేటువంటిది మనకి వెస్ట్ బెంగాల్, గల్ఫ్ ఆఫ్ కచ్ అండ్ గల్ఫ్ ఆఫ్ క్యాంబే అనేటువంటిది గుజరాత్, అదేవిధంగా ఈ యొక్క పాక్ స్ట్రైట్ అనేటువంటిది ఇండియాకి శ్రీలంకకి మధ్యలో ఉన్నటువంటి స్ట్రైట్. ఇఫ్ యూ సీ దిస్, ఓవరాల్గా ఇండియాలో ఉన్నటువంటి టైడల్ ఎనర్జీ పొటెన్షియల్ వచ్చేసి 8000 మెగావాట్స్. భారతదేశంలో ఓవరాల్గా ఎలక్ట్రిసిటీ అనేటువంటి టైడల్ ఎనర్జీ నుంచి ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నాము అంటే 8000 మెగావాట్స్. అవుట్ ఆఫ్ 8000 మెగావాట్స్ మ్యాక్సిమం పొటెన్షియల్ ఏ పర్టికులర్ ఏరియాలో ఎక్కువగా వస్తుంది అంటే ఇట్ ఈస్ గల్ఫ్ ఆఫ్ క్యాంబే నుంచి 7000 మెగావాట్ల విద్యుత్ అనేటువంటి దాన్ని టైడల్ ఎనర్జీ ద్వారా మనం డ్రా చేయడం జరుగుతుంది. సో తర్వాత మనకి 1200 మెగావాట్స్ వచ్చేసి గల్ఫ్ ఆఫ్ కచ్, సేమ్ గుజరాత్. 100 మెగావాట్స్ వచ్చేసి గ్యాంగిటిక్ డెల్టా, దట్ ఈస్ సుందర్బన్స్. సో పాక్ స్టేట్లో ఏం లేదు ఇక్కడ. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది గుజరాత్ స్టేట్లోనండి. సో గుజరాత్ స్టేట్లో ఉన్నటువంటి గల్ఫ్ ఆఫ్ క్యాంబే దగ్గర టైడల్ పవర్ అనేటువంటి మనము ఎవ్రీ ఇయర్ మోర్ దెన్ 7000, అరౌండ్ 7000 మెగావాట్స్ ఎనర్జీ అనేటువంటిది మనం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఫర్ ద డే. సో నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ ఆర్ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి MCQs తో again we will start the session. Thank you so much. Have a nice day.